దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములో ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కి ఉండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని పోయెను. దాని అందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతెలతో చీరించెను, కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారం అతడు అమ్మోనీయుల పట్టణములన్నింటికి చేసెను. అంతటా దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తర్వాత గెజెరులోనున్న ఫిలిస్తీయులతో యుద్ధము కలుగగా ఊషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను. అందువలన ఫిలిస్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిస్తీయులతో యుద్ధము జరగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని దోనెయంత పెద్దది. మరలా గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తెరియగు ఒకడు అచట ఉండెను. వానికి చేతికి కాలికి 6 చొప్పున 24 వ్రేళ్లుండెను. వాడు రెఫాయీముల సంతతి వాడు ఇజ్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాణ్ణి చంపెను. గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి.